హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ స్టూడియో సెటప్ కోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఏంటి, ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాము. సో ఇది ఒక ట్రైపాడ్ స్టాండ్. సో దీంతో పాటు ఒక మొబైల్ హోల్డర్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది, అంటే రింగ్ లైట్కి తీసుకున్నది సేమ్ ఇలాంటిదే. సో ఇది ఎక్స్ట్రా, ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇదేంటో చూద్దాం ఒకసారి. సో ఇదేంటంటే బల్బ్ హోల్డర్ అనమాట. ఉన్న బడ్జెట్లో ఇవి తెప్పించడం అంటే కొంచెం కష్టమైన విషయమే, కానీ తప్పదు. మన వీడియో క్వాలిటీ కోసం ఇవైతే తెప్పించాను అనమాట. ఇది అంబ్రెల్లాలో సెట్ చేయడానికి బల్బ్ హోల్డర్. ఇది మన లైట్ అంబ్రెల్లా. ఇది నాకు నిజం చెప్పాలంటే ఇది ఎలా యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి, మీ ముందే చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్టాండ్ ఇది చూసారు కదా, దీనికి ఆల్రెడీ పడింది, లొట్ట పడింది. మీషో ప్రోడక్ట్ ఇట్లానే ఉంటాయి మరి. కాకపోతే ఏంటంటే ఇది రింగ్ లైట్ కోసం అని చెప్పేసి దీన్ని ఆర్డర్ చేశాను. ఈ అంబ్రెల్లాకి అయితే వేరే స్టాండ్ ఉంది, మనకి వేరే ట్రైపాడ్ ఉంది. సో అది కొంచెం దీని మీద కాస్త బెటర్ క్వాలిటీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీన్నట్టు దాన్ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొన్న వాటిలో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. 1500 1600 పడింది. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నారు అనుకుంటున్నారు చాలామంది. ఇవి నేను డబ్బులు పెట్టి కొన్నాయి కాదు, నేను క్రెడిట్ కార్డులు వాడడం వల్ల వచ్చిన పాయింట్స్తో, రివార్డ్ పాయింట్స్తో కొన్నటువంటి అంబ్రెల్లా ఇది. సో ఇది చూసారు కదా, గోడక్స్ కంపెనీ బ్రాండెడే. ఓ అమ్మో, ఇదేంటిది నాకంటే పెద్దగా ఉంది. ఇక్కడ చూసారు కదా, జిప్ వచ్చింది కదా. ఈ జిప్లో నుంచి ట్రైపాడ్ ప్లస్ లైట్ ఇవన్నీ సెటప్ ఈ జిప్లో నుంచి పెడతాము. సో ఇలా తీసేసి మనం ట్రైపాడ్కి అయితే సెట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఒక లైట్ ప్లస్ ఒక ట్రైపాడ్ అయితే దీన్ని సెట్ చేసి చూద్దాము. నా దగ్గర ఇంకో ట్రైపాడ్ ఉందని చెప్పాయి కదా, టైగోట్ కంపెనీది. సో దీనికైతే ఈ మొబైల్ హోల్డర్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ మొబైల్ హోల్డర్కి నార్మల్ బల్బులు అయితే సెట్ చేయడానికి ఉండదు, అంటే థ్రెడ్ టైప్లో బల్బు ఉంటుంది కదా. సో అలాంటి బల్బ్స్ అయితే యూజ్ చేయాలి. కాకపోతే అలాంటివి మనకి దొరకడం కష్టం. సో అందుకనే నేను ఈ కనెక్టర్ అయితే తీసుకున్నాను. బయట ఎలక్ట్రికల్ షాపులో దొరుకుతుంది, కాకపోతే అన్ని షాపుల్లో దొరకదు, కొన్నిటిలో మాత్రం దొరుకుతుంది. ఫస్ట్ ఈ కనెక్టర్ని బల్బు హోల్డర్కి సెట్ చేయాలి. నెక్స్ట్ ఈ అంబ్రెల్లా జిప్ ఓపెన్ చేసి ఈ హోల్డర్ని ఈ అంబ్రెల్లా లోపల నుంచి తీసుకురావాలి ఇలాగా. సో ఈ లైట్ ఫోకస్ అనేది అంబ్రెల్లాకి ఎదురుగా ఆపోజిట్ గా ఉండాలి. లైట్ అంబ్రెల్లా మీద పడి దాని రిఫ్లెక్షన్ అనేది మనకి ఫోకస్ అవుతుంది. నా దగ్గర 23 వాట్ బల్బ్ అయితే ఉంది, దాన్ని అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా హోల్డర్ స్విచ్ ఆన్ చేసి ఇంకా జిప్ అయితే క్లోజ్ చేద్దాము. మీ దగ్గర ఒకవేళ అబౌవ్ 25 వాట్ 30 వాట్ అలా ఉంటే కనుక అది యూజ్ చేయండి, ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా వైట్ కవర్ అయితే ఒకటి ఇస్తారనమాట, అంటే కంప్లీట్ గా ఈ అంబ్రెల్లాని క్లోజ్ చేయడానికి అనమాట. ఇది దీనికి జిప్ లాంటిది ఏముండదు, జస్ట్ ఈ సైడ్లు అనేది మనకి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. ఈ అంబ్రెల్లా క్వాలిటీ అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంది మెటీరియల్. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే మనం సెటప్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఫిక్స్డ్ స్టూడియో అనుకోండి, మనం జస్ట్ అలా సెటప్ చేసి అలాగే పెట్టి ఉంచితే ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకవేళ లివింగ్ రూమ్ అయ్యి ఉండి లేకపోతే హాల్ కానీ అలాగా వేరే పర్పస్ కూడా యూజ్ చేస్తున్నామంటే మాత్రం కంపల్సరిగా మనకి సెటప్ చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ మొత్తం డిస్మాండిల్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇది గోడక్స్ కంపెనీలో మనకి బేసిక్ అంటే స్టార్టింగ్ మోడల్ అనమాట. ఇది అంటే జస్ట్ అంబ్రెల్లా విత్ లైట్ పెట్టుకోవడానికి. ఇది ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా లైట్ ఆన్ చేస్తే మనకైతే ఇలా వస్తుంది అనమాట. పర్లేదు, మంచి ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ తీసుకోవడానికి అయితే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో గోడక్స్ అంబ్రెల్లా లైట్ తో పాటు కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి బేసిక్ యూట్యూబ్ స్టూడియో సెటప్ ఎలా సెట్ చేయాలో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.